హలో స్క్వేనర్స్, క్రిస్మస్కి మా హాస్టల్లో ఏం పెట్టారో చూసేద్దాం రండి. ఇక్కడైతే ఇది బ్రింజ్ రైస్ అన్నమాట. ఈ బ్రింజ్ రైస్లో ఆ రస్క్ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. కానీ ఎగ్ వచ్చేస్తాయి తినే కొద్దీ. ఇంకా ఎగ్ కర్రీ మాత్రం ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి అలా పెట్టారు. నార్మల్ ఫెస్టివల్స్కి అయితే ఎగ్ కర్రీ పెట్టారు, పన్నీర్ మసాలా కర్రీ పెడతారు. ఇదైతే పెసల్ కూర అనమాట. ఇక్కడ నేను సుధాకి చెప్తున్నాను ఆ రస్కులు కొన్ని ఎక్కువ వేసుకో మంచిగా ఉంటుంది అని చెప్పి. ఇక్కడైతే స్వీట్ అదే బెల్లం అన్నం అంటాం మేమైతే, అలాంటిది పెట్టారు. అండ్ ఆల్సో ఆ కేక్. ఏం రస్క్ అంట నాకు తెలియదు. ఇది బ్రింజీ రస్క్ ముంచుకుంటాం, కానీ చాలా బాగుంది ఈ రైస్తో మాత్రం. ఫస్ట్ టైం ఇక్కడే తింటున్నా ఇది కాలేజ్లో. ఇదంటే తెలియట్లా. ఎప్పుడు ట్యూస్డే ఇలాంటి గుడ్డు కూర పెడతారు. నేను ట్యూస్డే నాన్ వెజ్ తినాను అనేసి ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను. నేను పన్నీర్ పెట్టారు అనుకున్నా. అండ్ ఇక్కడ చూడండి మా క్రిస్మస్ ట్రీ అనమాట. మంచిగా చిన్న చిన్న ఆ బాల్స్ ఆ బెల్స్ అంతా మంచిగా డెకరేట్ చేశారనమాట. ఇలాంటివి చేస్తేనే నిజంగా అట్రాక్టివ్గా ఉంటుంది, మెస్ కూడా అనిపిస్తుంది ఇలాంటి పండుగలకి. ఈ మధ్య ఏంటో ప్రతి ఫెస్టివల్కి లేకపోతే ఫ్రైడే ఫన్ అని అలాగే చేస్తున్నారు. ఇంకా కిందన కూడా అట్ట పెట్టలేసి ఇలాగా కవర్ చేశారనమాట గిఫ్ట్ ప్యాక్స్తో. మంచిగా ఉంది కదా. అండ్ ఇక్కడైతే నా ఫేస్లో ఏమైనా చేంజ్ కనిపిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇక్కడైతే రీల్ షూట్ కోసమని ఇలా రెడీ అయ్యాను అనమాట. ఇంకా సుధా అప్పుడే బాత్ చేసి వచ్చి రెడీ అవుతుంది. ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. రీల్ తనే కదా తీయాలి కాబట్టి ఇక్కడ ఎందుకు తీస్తున్నావు అని అరుస్తుంది. అండ్ ఇక్కడైతే రీల్ షూట్ చేసుకొని వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ సుధా, ఎన్ని టేక్స్ తీసుకున్నా ఓపిక్గా తీసింది పాపం. కాబట్టి ఎప్పుడు కానీ గ్రాటిట్యూడ్ చూపించాలి జనాలకి. అండ్ నైట్ అయితే మేము తినేసి వచ్చి కూడా మళ్ళీ ఇప్పి వేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ త్రిషాని అడుగుతున్న టేస్ట్ ఎలా ఉంది చెప్పమని చెప్పి. అదే చెప్తుంటే తను వచ్చి నేను టేస్ట్ చేయలేదు అని చెప్పి నవ్వుతుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే నార్మల్గా 5 members చేసుకుంటాం, ఇక్కడ హాఫ్ చేసుకున్నాం. ఎందుకంటే నా కెటల్లో అన్నీ పట్టవన్నమాట, హాఫ్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది కాబట్టి. నువ్వు ప్లేట్ కలుపుకొని వచ్చి తినాలి కదా. నేను నార్మల్గా నేను సగం చేసే లోపల మీరు వస్తారనుకున్నా, మీరు అన్నీ అయిపోయినాక వచ్చినారు. ఇంకా లాస్ట్లో మసాలా వేసినప్పుడు ప్లేట్ కడగాలి కదా. నేను మీరు వచ్చి కడిగితే నేను చేస్తా ఉంటా అనుకున్నా. ఇంకా ఇక్కడైతే వీళ్ళు సెకండ్ టైం చేసేసుకుంటున్నారు అనమాట. ఇంకా ఈ వీడియో మీరు స్క్రోల్ చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.